మాజీ మంత్రి సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి ఇక లేరు. 85 ఏళ్ల గాదె వెంకటరెడ్డి తుది శ్వాస విడిచారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. పాత తరం నేత అయిన గాదె వెంకటరెడ్డి అందరితో, అన్ని పార్టీల నేతలతో స్నేహపూర్వకంగా మెలిగేవారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఆయన ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పనిచేశారు. 5 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున పర్చూరు, బాపట్ల నుంచి మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో 2004 నుంచి 2009 వరకు గాదె వెంకటరెడ్డి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. నిజాయితీ, విలువతో కూడిన రాజకీయ నాయకుడిగా ఆయన పార్టీలకు అతీతంగా గౌరవం నిలబెట్టుకున్నారు. సాధారణ జీవనశైలిని అనుసరిస్తూ ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన గాదె వెంకటరెడ్డి రాజకీయ విలువల పట్ల నిబద్ధతతో వ్యవహరించారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో గాదె వెంకటరెడ్డి 1940 జూలై 10న జన్మించారు. ఎల్ఎల్బీ పూర్తి చేశాక కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1972లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 2 సార్లు మద్దుకూరి నారాయణరావు చేతిలో ఓడిపోయారు. 1983, 1985, 1989 ఎన్నికల్లో వరుసగా ఓటమి చవిచూశారు. తిరిగి 1991 ఉప ఎన్నిక, 1994 సార్వత్రిక ఎన్నికల్లో పర్చూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బాపట్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోషయ్య మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత జరిగిన 2014లో జరిగిన ఎన్నికల్లో గాదె వెంకటరెడ్డి పోటీ చేయలేదు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్లో పనిచేసిన ఆయన 2016 ఏప్రిల్ 29న ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. 4 ఏళ్ల తర్వాత టీడీపీకి రాజీనామా చేశారు. 2020 మార్చి 16న వైసీపీలో చేరారు. అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.